ఉండాల్సిన యవన ప్రాయం, దేనినైనా ఎదుర్కోవాల్సిన యవన ప్రాయం, అన్నిట్లో సరౌండ్ అయిపోయి ఇక అయిపోయింది అన్నటువంటి నెగిటివ్ మైండ్ రావడానికి రీజన్ ఏంటి? దేవుడు లేడు కదా మన లైఫ్లో. ఎంత అందంగా చేకూకున్నాడు, ఎంత స్వరం ఇచ్చాడు, ఎన్ని వరాలు ఇచ్చాడు, కానీ దేవుని యొక్క ఆత్మాభిమానం చంపుకున్నాం. నువ్వు మంచి విశ్వాసిగా ఉన్నా, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నా, పాటలు పాడే వ్యక్తిగా ఉన్నా, వాక్యం చదివి విని బోధిస్తున్న వ్యక్తులంగా ఉన్నా, ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతా ఉన్నా, వారికి నీ మీదే తెగ కోరిక